హేయ్, మర్యాదగా బయటికి నడు, లేకపోతే నీ నడుం విరిచి నీ నాలిక చీల్చి ఒక మూలన పడేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీ కుటుంబం నడుమే విరిచేశానత్తయ్య. ఆ విరిగిన నడుముతో ఇంకా ఎగిరెగిరి పడతారెందుకు? కనిష్క, నోర్మొయ్. అదేంటి మావయ్య, నేనెందుకు వచ్చానో తెలుసుకోకుండా అలా వెళ్ళిపోమంటున్నారు? ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకోవడానికి, ఏం ఉద్ధరిస్తావో అడగడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. పొమ్మని చెప్తున్నారు కదా, సిగ్గుంటే వెంటనే కంచి వెళ్ళిపో. అబ్బో, ఇక్కడ అందరూ చాలా వేడిగా ఉన్నట్టున్నారే. కుక్కరి గుండెల్లో అగ్నిపర్వతాలు పేలుతున్నట్టున్నాయి. నువ్వు చేసిన పనికి ఒక్కొక్కరికి నిన్ను చంపేయాలన్నంత కోపం ఉంది. ఆ కోపం మా గుండెల్లో నుంచి కట్టెలు తెంచుకొని బయటికి రాకముందే ఇక్కడి నుంచి కదులు. వెళ్తానత్తయ్య, వెళ్తాను. నేనిక్కడికి వచ్చిన పని ముగించుకునే వెళ్తాను. ఏంటి రాహుల్, ఆఫీస్కి బయలుదేరుతున్నట్టు టిప్ టాప్ గా రెడీ అయ్యా? నువ్వు నీ పెళ్ళాం కలిసి నీ బాస్ అయిన నన్ను పోలీస్ స్టేషన్ పాలు చేశారు. బాసే పోలీస్ స్టేషన్ పాలైతే నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యావు?